కోనసీమ జిల్లా మూరమల్ల భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. ఆలయ ప్రాంగణంలో కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు రామకృష్ణన్ రాజుతో పాటు సభ్యులతో అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వివిధ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోరణం. మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని తిప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం. ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మురమల్ల వీరేశ్వర స్వామికి. మరి అటువంటి ధర్మకర్తల మండలి ఈరోజు మనం చేసుకోవడం చాలా శుభదినం. ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ని మన బాలయోగ్య టైం నుంచి కూడా పునఃప్రారంభించాలి, నూతనంగా ఒక టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయడం. మరి 2014లో నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా మరి ఆ రోజు మాణిక్యాలరావు గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉండగా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపుల్ రాతి కట్టాలని చెప్పి ఆ రోజుని కూడా ట్రై చేసాం. మరి చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి సుమారు 5.5 కోట్ల ప్రతిపాదనలు మరి పంపితే 4 కోట్ల రూపాయలు మొదటి దశగా